మోదీ పాల్గొననున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జగిత్యాల చేరుకోనున్నారు. ఈ బహిరంగ సభ వేదికగా ఎంపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయనున్నారు. బహిరంగ సభ అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. నేడు జగిత్యాలలో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి జగిత్యాల బయలుదేరనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్. థ్యాంక్ యూ సునీల్. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఇప్పటికైతే ఉన్న పరిస్థితుల్లో మాత్రం జగిత్యాలకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ సభ గురించి మొత్తం పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు 10వ తరగతి పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎలాగకుండా ముందుగానే పరీక్షల కేంద్రాలు చేరుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏదైతే సభకు తరలి వచ్చే కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తమ పార్కింగ్ ప్లేస్లలో కూడా అక్కడ అంటే రూట్స్ వైజ్ ఏదైతే కొరట్లో నుంచి మెట్పల్ నుంచి వచ్చే వాహనాలకు ఒక ప్లేస్, దాంతో పాటు ధర్మపురి సారంగపూర్ నుంచి వచ్చే వాహనాలు ఒక ప్లేస్, కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్లే వాహనాలన్నీ ఒక ప్లేస్ లో పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాంతో పాటు ఏర్పాట్లు ఎప్పటికప్పుడైతే నిజామాబాద్ అభ్యర్థిగా ఉన్న ఎంపీ అరవింద్ కుమార్, దాంతో పాటు అయితే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్, దాంతో పాటు బండి సంజయ్ కుమార్ వీళ్ళంతా కూడా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే సభకి ఇలాంటి ఇబ్బందులు ఎలాగకుండా ఇప్పటికైతే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో ఏదైతే ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ కరీంనగర్ రావడం నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజలైతే కార్యకర్తలు అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. రైట్ నితిన్, థ్యాంక్ యూ.